30 రూపాయలమ్మా. ఓకే రా నాన్న. బాయ్ నాన్న. బాయ్. గాలివానలు వాన నీటిలో పడవ ప్రయాణం. ఎవడయ్యా పాత పాటలు పాడేది? కొత్త పాట పాడొచ్చు కదా. ఇలా రావయ్యా, ఇలా రా. ఏంటి బాబు? పాత పాటలు మా అమ్మ నాన్నలు వింటారు గానీ కొత్త పాటకి నీకెంత కావాలి? 50 రూపాయలు ఇవ్వు. ఇదిగో పట్టు, ఇప్పుడు పాడు. అదరగొట్టేస్తాను చూడు. నువ్వు కూర్చోరా. ఆపోయా, ఎప్పుడు ఒకే రాగమా? కొత్త రాగం అందుకో. ఇప్పుడు వాయిస్తాను చూడు. ప్రేయసి ప్రేమలోన ప్రియుడు పడిపోయాడు ఎప్పుడో. ఆపొద్దని చెప్తున్నాను కదా. స్టాప్ వస్తే ఆపాలి కదా. ఇదిగో పాడతా. త్వరగా వచ్చి బస్ ఎక్కండ్రా. ఇంకేం చేస్తారు? మిమ్మల్నేరా, రండిరా. ఎంతసేపు లాగా రోడ్డు మధ్యలో బండి ఆపేసి పోతాలు ఎలా ఆడుతున్నారో చూడు. చదువుకున్న స్టూడెంటా మీరు? రండిరా. ఎవరైనా వాళ్ళని ఆపుతారా? కాళ్ళు చేతులు ఇరిగితే బొద్దొస్తుంది. సూపర్, కుర్రాళ్ళు అదరు కొడుతున్నారే. అదిగో మన బస్ వచ్చేసింది. రారా మావా, తింటావా? వద్దు, నువ్వే తినరా. పొద్దున తినలేదా? తిన్నా మావా, లైట్ గా ఆకలేసింది అందుకనే. కష్టం రా దేవుడా. థ్యాంక్స్ రా. తించావు. ఏం చేస్తున్నాడు? వద్దులేమ్మా, నువ్వే విను. వీడొకడు చిరాకు పెడుతూ. సంతోషం అనేది లేకుండా పోయింది. వీళ్ళతో కలిసి ట్రావెల్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఒకడు శవంలా పడుకొని నిద్రపోతున్నాడు. సరిపోయింది. ఈ ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళే బెటర్. లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన వాళ్ళు అసలు వేస్ట్. అయ్యా అమ్మా, నా లెఫ్ట్ కాలు బాగా బెండ్ అయిపోయింది. పరిగెత్తేవాడిని నన్ను కుంటివాడిగా మార్చేశారే. రే ఎవడో చూడండి రా, మిమిక్రీ ఆర్టిస్ట్ బయల్చి వచ్చిన కోడ్లా వస్తున్నాడు రా. ఇప్పుడు ఏం చేయాలి? మావా ఇప్పుడు చూడరా. రే పీలా, ఎవరు వాడు? నమస్తే మావా. అయ్యో వీళ్ళ కంట పడ్డానా? నమస్తే బావా. ఏమైందిరా? నిన్న ఒక చిన్న గొడవలే బావా. చేతిగా దెబ్బలేంట్రా? బ్లాక్ చేస్తే బ్యాండేజ్ వేసి తీరాల్సిందే. అరే విషయం ఏంటో చెప్పుచావరా. బావా నిన్న ఒక సూపర్ ఫిగర్ ను చూశాను బావా. అచ్చో ఇలియానా లాగే ఉంది బావా. నవ్వుతుంది నవ్వుతుంది. బాగా చిక్కాడు. చూసేసింది చూసేసింది నన్ను చూసింది. ఎవరా మీరు? నాకే పోటీనా? ఉండండి. నేను ప్రేమించిన అమ్మాయిని ఫాలో చేస్తూ వెళ్తుంటే దున్నపోతులు అడ్డం వచ్చారు. ఎవర్రా మీరు? బ్లాక్ చేశాను అనుకో ముక్కలు ముక్కలు అయిపోతారు. జాగ్రత్త. ఎవర్రా మీరు? చూడడానికి పిల్లిలా ఉన్నా సింహం చెల్లి వెనకాల తిరుగుతున్నా. ఒకసారి చూస్తాను.
చింపేస్తాను. రేయ్, మధ్యలోనే చెప్పొచ్చు కదరా చెల్లెలు అని, ఎండులో చెప్పాలా యాదవల్లారా? అమ్మా, ఇంకా అర్థం అవ్వలేదా? వీడిని చితక బాధేశారు. రారా, లైఫ్ లో ఇవన్నీ మామూలేలే. అమ్మా, ఆగువే. ఏంట్రా? ఏంటి రానా? నువ్వు వేయి అంటే నేను రా అంటాను. అసలు నువ్వు మా అమ్మకి గుడిలో ఏం చెప్పావు? ఏంటి మీ అమ్మ? మరి మీ అమ్మ అనుకున్నా. అంటే నీ పక్కన ఉన్నది అతను మా నాన్న. మరి నన్ను చూసి ఎందుకు విసిలేసావు? నువ్వు కొట్టావు కదా, అందుకే నేను కొట్టాను. కాబట్టి చెల్లుకి చెల్లు. ఇలా చేతులు చూపించేదో మాట్లాడావు. అది ఏంట్రా నానుస్తున్నావు? నువ్వు అందంగా ఉన్నావని మా నాన్నకి అబద్ధం చెప్పాను. ఆ మాట నిజమే కదా. ఓహో, ఆ విషయం నాకు తెలియదులే. నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీ పక్కన ఇంకొకటి వస్తుంది, సైలెంట్ గా ఉండు, తర్వాత చెప్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఒరే బండా ఆగ్రా, గుడ్ మార్నింగ్ చెప్పవా? సారీ సార్, షర్ట్లో లగేజ్ ఉంది. మరి నూరేం చేస్తుందిరా? లోడింగ్ లో ఉంది సార్. లోడింగ్ అన్లోడింగ్ అంటూ ఎప్పుడు చూడు తిండిపోతున్నావు. ఇదే పని, పోరా క్లాస్కి. థ్యాంక్ యూ సార్. ఓయ్, ఏంటి లుక్కు? సిట్ డౌన్ ఎవ్రీబడి. ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఏమి చెప్పొద్దులే. ఎవడ్రా అధిక ప్రసంగి? ఆ భయం ఉండాలి. నాతోనే పెట్టుకుంటారా? ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి సార్? తెలివి కావాలి సార్. నీ దగ్గర లేని గురించి చెప్పొద్దు, కూర్చో. మూలధనం కావాలరా సన్నాసి? ఇటుకరాళ్ళు, సిమెంట్, మట్టి కావాలి కదా సార్. అది పాయింట్. ముందు స్థలం కొనాలి. మంచి స్థలం కొనాలంటే వామో చూసి చదివి చెప్పాల్సింది. మన నమాజ్ రియల్ ప్రమోటర్స్ దగ్గర కొనాలి. మామా, ఇప్పుడు ఆయనకి తెలిసిన కొట్లని చెప్పి అక్కడికెళ్ళి కొనుక్కోమంటారు చూడే. ఇలా చూడండి, కంకరు, ఇటుక, ఇసక ఇవన్నీ కొనాలంటే శివ హార్డ్వేర్స్ మా ఇంటి వెనకాలే ఉంది. కమిషన్ కోసం ఏమేమి చెప్తున్నాడో చూసావా? రేయ్, నా దగ్గర 1000 రూపాయలు కమిషన్ కొట్టేశారా? ముందు పాఠాన్ని విను. అక్కడేం చేస్తున్నావు? ఇష్టం లేకపోతే బయటికి పో. ఏంటంటే ఏది నేను రాసుకున్న డైరీ కనపడలేదో? డైరీ లేకపోతే పాఠం చెప్పను. అదే కదా మాకు కావాల్సింది. ఇలా చేసేసారేంటి? సరే సరే, ఏదోటి మేనేజ్ చేద్దాం. ఇప్పుడు 800 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టాలంటే ఏవేవి కావాలో, ఎంతెంత కావాలో చెప్పండి చూద్దాం. సార్, మేముంటున్నది అద్దెలు సార్. ఇంటి ఓనర్ అడిగి చెప్పు. యాక్చువల్లీ నీకు ఇల్లు కట్టడం కుదరదు, గొడవనే కట్టాలి. మీనాక్షి సార్, ఎన్ని గ్రౌండ్ లో కట్టినా కట్టే మోడల్ ని బట్టే మనం క్యాలిక్యులేట్ చేయగలం. వెరీ గుడ్. మురుగన్ నువ్వు చెప్పు. మీకు రాసి చూపిస్తాను సార్. వీడుకున్న మళ్ళాగా రాసి చదువుకుంటాడా? ఇల్లే కట్టేశాడు. ఓసలు కూడా కొండం. నా కమిషన్ పోయినట్టే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున పరిస్థితుల్లో మనం ఎంత కష్టపడి ఇల్లు కట్టాలనుకున్నా మన దగ్గర కనీసం 12 లక్షలు లేకపోతే ఇల్లే కట్టలేం. ఈ డిజైన్ 800 స్క్వేర్ ఫీట్స్ కోసం. ఇన్ని డీటెయిల్స్ నా డైరీలో కూడా లేవే. వేరే ఎక్కడికైనా స్పెషల్ క్లాసులకు వెళ్తున్నాడా? దీన్ని టోటల్ చేస్తే 12 లక్షలు అవుతాయి. ఒక ఇల్లు కట్టాలంటే మనకు కావాల్సినవి మొత్తం ఇవే. వీటికన్నా తక్కువగా ఉపయోగించి ఇల్లు కడితే ఇల్లు క్వాలిటీ ఉండదు. ఇల్లు కట్టాలన్నది ప్రతి ఒక్కరి కళ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకేం కావాలో తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్టు మనం ఇల్లు కడితే బాగుంటుంది. వాళ్ళు సంతోషిస్తారు, మనకి గౌరవం ఉంటుంది.